అబ్రహాంని దేవుడు కనబడి నీకున్న కుమారుడిని నాకు బలిమ్మని అడిగాడు. బలిమ్మంటే అబ్రహాం ఏం చేశాడంటే కుమారుడిని తీసుకొని వెళ్ళి ఏకంగా బలిపీఠం మీద పెట్టేశాడు. బలిపీఠం మీద పెట్టేసి కత్తి ఎత్తాడు. ఎత్తగానే దేవుడు కింద వచ్చినాల్లో చూస్తే 11లో అబ్రహామా అబ్రహామా అని పిలిచి దేవుడు పొదల్లో ఉన్న ఒక గొర్రెపోతుని చూపించాడు. అప్పుడు అబ్రహాము దాన్ని తీసుకొచ్చి దాన్ని బలిచ్చి అక్కడ దేవుడిని ఆరాధించి వెనక్కి వచ్చేసాడు. వెనక్కి వచ్చేటప్పుడు దేవుడు ఏం చేశాడు అబ్రహాముతో, నీకు ఒక్కగానై ఉన్న నీ కుమారుణ్ణి వెనుతీయలేదు కదా. 16వ వచనం చూడండి. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి వెనుతీయక ఈ కార్యము చేసినందున నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్ర సముద్ర ఇసుక వలె సంతానం నిశ్చయముగా విస్తరింపజేస్తాను. ఇంకా కింద వచనాల్లో నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుంటారు. మరియు నీవు నా మాట విన్నందున భూలోకంలో నీ జనములన్నీ నీ సంతానం వలన, ఈ మాట ఇంపార్టెంట్, మళ్ళీ చదువుతామా? మరియు నీవు నా మాట వినినందున భూలోకంలోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదింపబడునని నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా. ఫస్ట్ టైం ఏమో కదా దేవుడు నా తోడు అని, నా తోడు ఒట్టు పెట్టద్దు దాన్ని మిగతా వచనాల్లో. అంటే దేవుడు ఏమన్నాడు, నా తోడు అని ఆయనే చెప్తున్నాడు. నా మీదొట్టు నిన్ను ఆశీర్వదిస్తా, నీ సంతానం వలన జనములన్నీ ఆశీర్వదింపబడతాయి అని దేవుడు చెప్పాడు. ఆదివారం మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాం, మనం గమనించాలా. ఇక్కడ మొదటి వచనంలో చూస్తే ఆ సంగతులు జరిగిన తర్వాత అని రాయబడి. ఆ సంగతులు అంటే ముందు వచనాల్లో ఏం జరిగిందంటే శారాకి గర్భం ధరించింది. అంటే గర్భం ధరించక ముందు, అంటే ఇస్సాకు పుట్టక మునుపు ఏమైంది, ఆమె ఒక దాసిని తీసుకొచ్చి ఒక కుమారుని కనిపించింది. ఆమె హాగరు, మనకు తెలుసు. హాగరు పరిస్థితి ఏమైపోయిందంటే హా తీస్తే ఏమైపోద్ది, హా తీసేసి పోబెట్టండి, ఏమైపోయింది, పొగరైపోయింది. ఆమె పరిస్థితి అట్లా అయిపోయింది. ఆమె గర్భం ధరించగానే శారా నీచంగా కనబడిందంట, యజమానురాలు నీచంగా కనబడిందంట. చూడండి, అంటే నాకు గర్భం ఉంది, నీకు గర్భం లేదని. నాకు కుమారుడు కలిగాడు అబ్రహాం ద్వారా, నీకు కలగలేదు, నువ్వు వేస్ట్, నేను బెస్ట్ అనుకుంది. కానీ ఆ కుమారుడు ఇస్మాయేలు. ఆ ఇస్మాయేలు గురించి మనకు తెలుసు. 2 సంతతులు అయిపోయాయి. వారిని ఇస్మాయేల్ని కూడా దేవుడు ఆశీర్వదించాడు. అబ్రహాం ఫీల్ అయ్యాడు, చాలా బాధపడ్డాడు. నా కుమారుడే కదా, దాసి కుమారుడైనా కూడా నా ద్వారానే కదా, నా రక్తమే కదా అని. కానీ ప్రభు ఏం చెప్పాడంటే ఇస్సాకే నీ సంతానం అవుతుంది అని అన్నాడు. ఇప్పుడు ఇస్మాయిల్ గురించి నువ్వు బాధపడుతున్నావు, కానీ ఇస్సాకే నీ సంతానం అవుతుంది అని చెప్పి ప్రభువు చెప్పాడు. 21వ అధ్యాయం 8వ వచనం. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను. అప్పుడు అబ్రహాము ఐగుప్తురాలైన హాగర్ కనిన కుమారుడు పరిహసించుట శారా చూచి, ఈ దాసి కుమారుని దీన్ని వెళ్ళగొట్టుమని చెప్పాడు. 11 అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలుగజేసెను. కింద 12లో చూస్తే, శారా నీతో చెప్పునది ప్రతి విషయంలోనూ ఆమె మాట వినుము, ఇస్సాకు వలన అయినదే నీ సంతానము అనబడును. ఏమని రాయబడింది? దేవుడు ఏం చెప్పాడు? ఇష్మాయిల్ కాదు నీ సంతానం. వాగ్దాన పుత్రుడు ఎవరు? ఇస్సాకు. మధ్యలో ఆడోళ్ళు ఏదో పని చేశారు, సరే ఓకే. కానీ ఇస్సాకు, నేను వాగ్దానం ఇచ్చినటువంటి వాడు ఇస్సాకు, నీ భార్య నుంచి కలిగినటువంటిదే నీ సంతానం.
నేను ఆశీర్వదించేది నీ కుమారుణ్ణి అని ఒప్పుకునేది ఎవరిని? ఇస్సాకుని. దాసి వల్ల పుట్టింది నీ బిడ్డ అవ్వదు, వదిలేసేయి, ఆ బాధను అక్కడ వదిలేసి అన్నాడు. అబ్రహాము ఇంకా ఆ బాధను పక్కన పెట్టాడు, ఆ బిడ్డని పక్కన పెట్టాడు. తర్వాత అబ్రహాము వదిలేశాడు, కానీ దేవుడు వారిని వదల్లా. తర్వాత వచనాల్లో 17వ వచనం నుండి చూస్తే దేవుడు వారిని వదిలిపెట్టలా, వారి మొరను విన్నాడు. అక్కడ వాళ్ళకు ఒక బావినిచ్చాడు, ఊటను చూపించాడు. ఆ ఊట వలన వాళ్ళు బతకడం, తర్వాత వాళ్ళు ఈరోజు ఇస్మాయిల్ సంతానంగా ఇంతమంది ముస్లిమ్స్, అరబులు ఇన్ని దేశాలుగా మార్చబడ్డం మనకు తెలుసు. దేవుడు విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. హాగరు ప్రార్థన చేసింది, బిడ్డ ప్రార్థన చేశాడు, ఇస్మాయిల్ ప్రార్థన చేశాడు, వారి ప్రార్థన కూడా దేవుడు ఆలకించాడు. 22వ అధ్యాయంలో ఏమన్నాడంటే, ఆ సంగతులన్నీ ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఆ సంగతులన్నీ, మధ్యలో ఆయన వేరే రాజు దగ్గరికి వెళ్ళడం, అక్కడ ఇబ్బంది పడడం, తిరిగి రావడం, ఇవన్నీ జరిగాయి. ఇప్పుడు ఇస్మాయిలు వెళ్ళిపోయాడు, అంటే కొడుగ్గా ఇంకెవరూ లేరు. అందుకే ఆ మాట అన్నాడు, ఆ సంగతులు తర్వాత అని రాయబడింది కదా. సో ఇంకా కొడుకులు లేరు, ఇంకా దాసీలు లేరు, ఇంకా ఉండేది శారా, ఇంకుండేది ఎవరు? ఇస్సాకు. వాగ్దాన పుత్రుడు ఎవరు? ఇస్సాకు. ఇతనే నీ కుమారుడు అనబడును, ఇతనే నీ సంతానం అనబడును అని అన్నాడు. ఇప్పుడు ఆ సంగతులన్నీ అయిపోయాయి, ఇంకన్నీ కటింగ్లు అయిపోయాయి, ఇంక మిగిలింది భార్య, బిడ్డ. ఈ సమయంలో దేవుడు ఏమన్నాడంటే, చూడండి మొదటి వచనంలో, జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను అన్నాడు. టెస్టింగ్ గాడ్. ఆయన టెస్ట్ చేస్తున్నాడు, అబ్రహాముని టెస్ట్ చేస్తున్నాడు. ఎట్టున్నాడు అబ్రహాము, ఏం పరిస్థితి? సెటిల్ అయిపోయాడు కదా, నేను ఇచ్చిన వాగ్దానం తీసేసుకున్నాడు, నేను చెప్పింది నెరవేర్చేశాను, ఇప్పుడు కూడా చర్చికి వస్తున్నాడా? ఇప్పుడు కూడా వింటున్నాడా? దేవుడు మాట వింటున్నాడా? ఇప్పుడు కూడా కరెక్ట్గానే ఉన్నాడా? ఇంకా పాత పరిస్థితుల్లో ఉన్నాడా కదా? ఇంకా విశ్వాసాన్ని కొనసాగిస్తున్నాడా అని, అంటే ఒక కంఫర్ట్ జోన్లో ఉన్నాడు కదా, నన్ను మర్చిపోయాడేమో అన్నట్టుగా దేవుడు పరిశోధిస్తున్నాడు. పరిశోధనకిలో ఏమైందంటే, మామూలు పరిశోధన కాదు. పుట్టింది 100 ఏళ్ళప్పుడు పుట్టాడు, పాలు విడిచాడు. అంటే ఎన్ని ఏళ్ళకి పాలు విడుస్తాడండి? ఎన్ని ఏళ్ళకి అనుకుందాం? పాలు తాగడం ఎన్ని ఏళ్ళు? పోనీ తల్లి ఎప్పుడు వదిలేస్తుంది పాలు ఇవ్వడం? 3 ఇయర్స్ అనుకుందామా? 3 ఇయర్స్ అనుకుందాం. ఇప్పటికీ పాలు తాగుతారులేండి పిల్లలకి, అది బలాని కోసం ఇచ్చేది 10 ఏళ్ళకి కూడా ఇస్తా ఉంటారు. అంటే 100 దాటిపోయింది ఆయనకి. అది మనం ఆలోచన చేయాల్సింది. పిల్లలు పుట్టేశాడు, 101లో పుట్టారు అనుకుందాం. ఆ తర్వాత 4-5 ఏళ్ళు గడిచిపోయింది. అప్పుడు దేవుడు పరిశోధించాలనుకున్నాడు. పరిశోధించాలనుకొని అక్కడ ఏమన్నాడంటే, ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా ఏమన్నాడు? మెయిన్ మాట అది ఒకటి గుర్తుపెట్టు. ఏమన్నాడండి? ఏమన్నాడు? చిత్తము ప్రభువా అన్నాడు. బైబిల్ చూస్తే మీకు అర్థం అవుతుంది. ఏమన్నాడు? చిత్తము ప్రభు. అంటే చాలామంది చిత్తము ప్రభువా అని అనడం లేదు, అది ఇక్కడ మాట, ఇంకేం లేదు. బైబిల్లో ఫాలో అయ్యేవాళ్ళు బాప్తిసం తీసుకున్న తర్వాత దేవుడు పరిశోధిస్తాను అని అన్నప్పుడు చిత్తము ప్రభువా అనేవాళ్ళు చాలా తక్కువ. చిత్తము ప్రభువా అని దేవుని చిత్తానికి ఒప్పుకునే వాళ్ళం చాలా కష్టం అయిపోతుంది. ఎందుకంటే దాంట్లో అది ఇరుకు మార్గం అయిపోయి ఉంది కాబట్టి మనుషులు మనం ఏం కోరుకుంటున్నామంటే ఆ కంఫర్ట్ జోన్ కోరుకుంటున్నట్లుగా మనకు కనిపిస్తుంది. చిత్తము ప్రభువా అని అంటున్నాడు. అబ్రహాముతో ఏమన్నాడంటే, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకుని తీసుకొని మోరియా దేశానికి నేను చెప్పబోవు పర్వతానికి వెళ్ళన్నాడు. వెంటనే ఏం చేశాడు ఇస్సాకు? తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారితోలో 2 కుమారుడకు ఇస్సాకుని వెంట పెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను. ఒక్క మాటలోనే చిత్తం ప్రభు అనడం ఏంటి? అంత ముసలి వయసులో ఒక కుమారుడు పుడితే కదా, అంటే దేవుడు టెస్ట్ చేస్తున్నాడని అబ్రహాము ఒక క్లారిటీతో ఉన్నాడు. సరే ప్రభు అన్నాడు. అంతే. నీ కొడుకునే చంపేసే అంటే
దహన బలికి అంటే మన కొడుకుని మనం ఏంది, మన 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 భాషలో కట్టెలన్నీ మనమే చీల్చి మన బిడ్డని చేతులు కట్టేసి ఆ బలి మీద పెట్టి నిప్పంటించాలా? అర్థమవుతుందా ఆ ఫీలింగు? ఆ ఆలోచించండి. అసలు మన బిడ్డనేంది, ఒక్క బిడ్డ, అది ముసలి వయసులో పుట్టాడు. అప్పుడు ఒక్క బిడ్డ కోసం ఎంతో కష్టపడినటువంటి పరిస్థితులు. ఈ రోజుల్లో లేట్ మ్యారేజెస్ వల్ల, మనం తినే ఆహారాల వల్ల పుట్టడంలే అసలు. అబ్రహాముకి ఆ ప్రాబ్లం ఉంది, తర్వాత ఇస్సాకు కూడా ఆ ప్రాబ్లం ఉన్నింది, బిడ్డ పుట్టలా. కానీ దేవుడు ఇచ్చాడు బిడ్డని. ఆ వయసులో బిడ్డనిస్తే పరిశోధిస్తున్నాడు దేవుడు. పరిశోధనకి ఏమొచ్చింది? బిడ్డ వచ్చాడు. అసలు నాకు కూడా ఒక్కడే కొడుకు. అట్లా ఆలోచన చేస్తే నాకు అసలు కళ్ళల్లో నీళ్ళు పడిపోయి, ఏంది ఇది అసలు అని. అసలు పరిశోధించడం ఎంత లోతుకి వెళ్ళిపోయిందో కదా, ఎంత లోతుకి వెళ్ళిపోయాడో దేవుడు పరిశోధించడంలో. అంటే ఇంకా అబ్రహాం ఏమని ప్రార్థన చేశాడంటే, ముందు వచనాల్లో ఇంకేముంది ప్రభా, నువ్వు అన్నీ ఇచ్చావు నాకు, అక్కడి నుంచి తీసుకొచ్చావు, నాకు అన్నీ ఇచ్చావు, ఇదిగో నాకు అన్ని ఆస్తులన్నీ ఇచ్చావు, గొర్రెలు ఇచ్చావు, గొడ్లు ఇచ్చావు, దాసదాసీలను ఇచ్చావు, నా దగ్గరే రోజుకి ఇంతమంది తింటున్నారు, ఇంత అన్నం వండుతున్నారు, అది నేను తింటున్నా, నా భార్య తింటున్నా, మిగతా అంతా ఎవరు తింటున్నారు? నా కింద పనోళ్ళే తింటున్నారు. ఆ గొర్రెలు తింటున్నాయి, గొడ్లు తింటున్నాయి, నాకేంటి, నాకు వారసుడేంటి అని ప్రార్థన చేశాడు. నా వారసుడు ఇతను ప్రధాన పనోడు కాబట్టి ఇతనికి వస్తుంది ఇంకా నా ఆస్తి అంతా, నేను చచ్చిపోతే అతను చూసుకుంటాడు. ఇంకా నాకు ఇచ్చిన వాగ్దానం ఏదని అలిగి ప్రార్థన చేశాడు. అటువంటి ప్రార్థన చేసి బిడ్డను పొందిన తర్వాత ఆ పరిస్థితుల్లో అబ్రహాంకి పరిశోధన ఏమనంటే, నీకు ఆ కుమారుణ్ణే, ఆ పరిశోధనకి ఆ కుమారుడే. చాలాసార్లు దేవుడు మనల్ని పరిశీలించేది అక్కడే. అంటే దేవుడి కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నామేమో, లేదా మనం దాని మీదే ఆశలు పెట్టుకొని ఉన్నామేమో. దేవుడు పరిశీలిస్తున్నాడు, అదెక్కువ దేవుడు ఎక్కువ, అదెక్కువ నేనెక్కువ. అబ్రహాం ఏమన్నాడంటే సింపుల్గా, దేవుడి మీద విశ్వాసం, అందుకే విశ్వాసులకు తండ్రి అని పిలువబడ్డాడు ఆయన. అందుకే విశ్వాసులకు తండ్రి అని పిలువబడి ఆయన ఏమన్నాడంటే, నువ్వే ఎక్కువ, నువ్వు అసలు నన్ను టెస్టే చేయలేదు, నువ్వే ఎక్కువ ప్రభువా అని క్లారిటీ ఇచ్చేసాడు కదా. ఏం చేశాడంటే అక్కడ చదువుకున్నటువంటి మాటల్లో, ఇద్దరు పనోల్ని తీసుకున్నాడంట, కట్టెలు ఏం చేశాడంట, కట్టెలు ఏమన్నది రాయబడింది అక్కడ చూడండి. అబ్రహాం లేచి తన గాడిదకు గంత కట్టాడంట, ఇద్దరు పనోళ్ళని తీసుకున్నాడు, కుమారుడిని తీసుకున్నాడు, ఇస్సాకును వెంట పెట్టుకున్నాడు. దహన బలి కొరకు కట్టెలు ఏం చేశాడండి, చీల్చాడు. కోపంలో ఉంటే ఎక్కువ పని చేస్తాం కదా ఇంట్లో. మీరు ఎప్పుడైనా చేశారా? నాకు కూడా ఎప్పుడైనా కోపం వచ్చిందనుకో, నేనే చేసేస్తా అన్ని పనులు. మామూలుగా ఉన్నప్పుడు పనే చేయను, సోఫా మీద నుంచి కదలను. కోపం వచ్చిందంటే ఇంకా ఇల్లు మామూలుగా అయిపోదు, అద్దంలాగా అయిపోద్ది, ఫుల్ క్లీన్ అయిపోద్ది. ఎవరి మీద చూపించాలో తెలియదు కదా. అందువల్ల అబ్రహాం పరిస్థితి కూడా అలాగే జరిగింది. ఏం జరిగిందంటే ఆయనే గాడిదకి గంట కట్టాడంట. ఎంతమందికి పనోళ్ళు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు ఆయన కింద? కట్టెలు కూడా ఆయనే చీల్చాడంట. ఆయన బాధను చూడండి ఎంత వెళ్ళగక్కున్నాడో. కట్టెలు చీల్చాడంట. ఆత్మీయంగా ఆలోచన చేసినప్పుడు దేవుడు మనకు అప్పచెప్పినటువంటి బాధ్యత, అబ్రహాంకి దేవుడు బలి కొరకు అడిగాడు, ఆయన్ని ఆరాధించుటకు అడిగాడు. కాబట్టి ఆ బాధ్యత అబ్రహామే తీసుకున్నాడు. నువ్వు చేయరా అని పక్కనోడికి చెప్పలా. మనకి ఆరాధన చెప్పేటువంటి బాధ్యత మనకున్నప్పుడు, మన కుటుంబానికి ఉన్నప్పుడు మనం పోయి కలంబడాలా ప్రభు దగ్గర. మనకి పాట పాడే బాధ్యత ఉన్నప్పుడు మనం రావాలా. మందిరం క్లీన్ చేసే బాధ్యత ఉంటే మనం రావాలా, మనమే చేయాలా. దేవుడు పిలిచింది మనల్ని, వాళ్ళని పిలవలేదు కదా. వాళ్ళని పిలిచే పని వాళ్ళని పిలుస్తున్నాడు, మనల్ని పిలిచినటువంటి పని మనం చేయాలి.
అబ్రహాము బలి అర్పించడానికి కాబట్టి ఇక్కడ మనం ఏం చేశాడంటే ఆయనే కట్లు చీల్చాడంట. కింద వచనాలు చూస్తే, లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళి 3వ నాడు అబ్రహాము కనులెత్తి దూరము నుండి ఆ చోటు చూచి తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండండి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి మొక్కి మళ్ళా మీ యుద్ధకు వచ్చుదామని చెప్పి. ఇక్కడ ఏమన్నా ఉంది, అబ్రహాముకి ఎంత క్లారిటీయో ఉంది ఇక్కడ, మీరు గమనించారో లేదు. ఏమన్నాడంటే పనోల్తో, మేము వెళ్ళి మ్రొక్కి మరలా వస్తానని చెప్పాడా? వచ్చేదము అని చెప్పాడు. బహువచనం అక్కడ. అంటే దేవుడి మీద విశ్వాసం చూసారా? ఆలోచన చేయండి. నా కుమారుడు నేను ఇద్దరం వస్తాం. దేవుడు ఇది నన్ను టెస్టింగే, ఈ టెస్ట్లో నేను పాస్ అవ్వాలంతే. ఈ కష్టం ఏదైనా కానీ కుమారుడు ఇచ్చాడు, ఆయన ఆశీర్దిస్తానన్నాడు. ఆ వాగ్దానాన్ని బట్టి ఆయన విశ్వాసం చూడండి. వాగ్దానాన్ని మర్చిపోతున్నాం, గుర్తుపెట్టుకోండి. మనకిచ్చిన వాగ్దానాన్ని మర్చిపోయి శోధనని తప్పించుకొని మనం తిరుగుతున్నాం. శోధనలో ఉంటే మనకు ఆశీర్వాదమే, గుర్తుపెట్టుకోవాలి. ఆ శోధనలో విశ్వాసం కలిగి ఉంటే మనకు ఆశీర్వాదమే. మీరు అడిగినటువంటి వాటన్నిటినీ పొంది ఉన్నామని నమ్ముండి అని ఉంది. ఏది దేవుణ్ణి అడిగామో అది దేవుడు ఇచ్చాడని నమ్మాలి ఫస్ట్ మనం. ఇక్కడ ఏమంటున్నాడు అబ్రహాము, మేము వెళ్ళి ప్రభువుని మొక్కి తిరిగి వస్తామన్నాడు. అది విశ్వాసం.